హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే చేను కాడికి వచ్చినాము. సత్వాలు ఎక్కించేది ఇప్పటికి అయిపోయింది. టైం అయితే కరెక్ట్గా ఎంత టైం ఇప్పుడు 10:30 పైన అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ చేసేసి పిల్లలకు అయితే పోవాలా. నేనైతే దోశ చట్నీ తెచ్చుకున్నాను. మా ఆయనకి అయితే పొద్దున పిల్లలకు ఉల్లగడ్డ కర్రీ చేసి అన్నం చేసినాను. వేడిగా అన్నము ఉల్లగడ్డ కర్రీ ఆయనకి తెచ్చినాను. తింటున్నాడు. ఎందుకు అంత అన్నం పెడుతున్నావా? నాకు కొంచెం చాలు అన్నం ఉంటుంది. మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్. మీరు తిన్నారా లేదా? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా లేదా? మేమైతే చేనుకాడ తింటున్నాము. మీరు తిన్నారా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే దోశ చట్నీ తింటున్నాను. అన్నం ఉండాలి, ఉల్లగడ్డ కర్రీ ఉండాలి. పొద్దున్నే పిల్లలకు వేడిగా అన్నం చేసి ఉల్లగడ్డ కర్రీ చేసిన కదా ఫ్రెండ్స్, అది కూడా తీసుకొచ్చినాను. మేమైతే దోశ తింటున్నాము. తినేసి పిల్లలకు అయితే పోవాలా. సతలు ఎక్కిస్తాలకి ఇప్పటికేం తినేసి ముందు పిల్లలకు వస్తేనా సతలు ఎక్కించు. కాకపోతే కరెంట్ పొద్దున పూట కానీ కరెంట్ అయితే ఉండదు. అందుకని ముందు ఆ పని అయితే ముగించుకున్నాము. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు టిఫిన్ తింటున్నాము. తినేసి పిల్లలకు అయితే పోవాలా. పోయి ఇంటికి వేతలకి 2 అవుతుందో ఏమో. ఆయన కూడా తింటున్నాడు. మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్. మీరు తిన్నారు లేదో చెప్పండి. జామ చెట్టుకు అయితే జామకాయలు మళ్ళీ కాచనే ఉన్నాయి. కాసినాటి ఎన్ని పొండు మాగుతున్నాయి, రాలిపోతున్నాయి. మళ్ళీ సన్న పిండి. ఇప్పుడైతే ఎన్ని పిందులు ఉన్నాయి. మళ్ళీ సతం అవసరం లే. దానికి ఒక మేకెరువు అంత కానీ పోతే బాగా వస్తుంది. ఒక గంప నిండా మేకెరువు వేస్తే ఇంకా బాగా సైజు వచ్చాయి కాయలు. ఇప్పుడైతే కొంచెం చిన్నగానే ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు. మళ్ళీ జామకాయలు అయితే అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. కాసేటి కాస్తున్నాయి, రాలిపోతున్నాయి. జామకాయలు అయితే అస్సలు మేము బెరకలేదు. బాగా ఫుల్ జలుబులు జ్వరాలు అందరికని. పైపు అయితే చూడ దాంట్లో ఇరకపోయినది. అది ఆడ నీళ్ళు పడుతుంది. పైపు చెట్లు ఇరకపోయినది. అది తీర్చగానే నీళ్ళు బాగా ఫ్రీగా రావు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాగుంది కూర. సాంబార్ చేద్దాం మళ్ళీ ఉల్లగడ్డ కర్రీ చేసాను.